హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం డేటాబేస్. ఒరాకిల్ డేటాబేస్ డిస్కస్ చేస్తున్నాము. లో డేటాబేస్ అంటే ఏంటి? A database is a system make the collection of data. They support electronic storage and manipulation of data. Database make a data management easy. ఓకే, సింపుల్గా చెప్పాలంటే తెలుగు డేటాబేస్ ఒక క్రమబద్ధీకరణంగా చేసుకొని మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చేది డేటాబేస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. కంపెనీ ఎన్ని రోజులు వచ్చాడు, కంపెనీకి అతను శాలరీ ఎంత అని తెలుసుకోవడానికి కూడా డేటాబేస్ని యూజ్ చేస్తారు. ఓకే, అది ఎనీ MySQL కావచ్చు, SQL కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు. డేటాబేస్లో రకరకాలు ఉన్నాయి. మనం ఈరోజు డిస్కషన్ చేసేది మాత్రం ఒరాకిల్. ఓకే, ఒరాకిల్ అనేది కొద్దిగా సెక్యూరిటీ పర్పస్లో వాడతారు, MySQL అండ్ ఒరాకిల్. సో సింపుల్గా చెప్పాలంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే, ఇప్పుడు మనం బ్యాంక్కి వెళ్ళి మనీ తీసుకుంటాం, అది ఏటీఎంలో ఎలా తీసుకుంటాం? డేటా ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉంటుంది. ఆ బ్యాంకు వాళ్ళు ఆల్రెడీ స్టోరేజ్ చేస్తారు. ఆ స్టోరేజ్ దేంట్లో వస్తుంది? డేటాబేస్లో అవుతుంది. సో మనం వెంటనే అక్కడికి వెళ్ళి ఏటీఎంకి వెళ్ళి విత్డ్రా చేసుకుంటాం. అడుగుతుంది, ఫస్ట్ ఇన్సర్ట్ చేస్తాం. తర్వాత మనకి మనీ క్యాష్ చెక్ చేసుకుంటామా, లేకుంటే మనీ విత్డ్రా చేయడమా అనేది ఎలా వస్తుందంటే డేటాబేస్ ద్వారా. ఓకే, డేటాబేస్లో వచ్చేసి ఇట్లా ఏ డేటాబేస్ సిస్టమ్ is collection of data. They support electronic storage and manipulation of data. అంటే ఎలక్ట్రానిక్ స్టోరేజ్ సిస్టమ్ మ్యానిపులేషన్ అంటే మనం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. అంటే మనం ఏదైతే కస్టమర్స్ డీటెయిల్స్ ఇంకేమైనా మీకు డేటా మేనేజ్మెంట్ ఈజీ వేలా అయిపోతుంది. ఓకే, వాట్ ఈస్ RDBMS? RDBMS is a relational database management system. It is used to procedure the data. అంటే మనం ఏదైతే కావాలంటే RDBMSలో ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ RDBMS అంటే MySQL, MS Access, Oracle, etc. ఓకే, DBMS వాటి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఏదైతే రాయాలనుకుంటాం DBMS అంటే ఇప్పుడు డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే మనం మేనేజ్ చేయగలుగుతాం. ఇప్పుడు ఏదన్నా రాయాలనుకుంటాం అంటే మనం టేబుల్ నేమ్లో మనం ఏమైనా చేంజెస్ చేయాలంటే DBMSని వాడతాం. ఇంకా ముందు నేను చెప్పేస్తాను మీకు. ఓకే, ఈరోజు ఇంట్రడక్షన్ గా టైప్స్ ఆఫ్ డేటా DBMS, హైరార్కికల్ DBMS, రిలేషనల్ DBMS, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ రిలేషనల్ DBMS. ఇది గురించి డిస్కస్ చేస్తాను. ఓకే, సో యాక్చువల్లీ వాట్ ఈస్ డేటా? అసలు డేటా అంటే ఏంటిది? డేటా అంటే ఎనీ ఫ్యాక్ట్ టు బి స్టోర్డ్ ఫ్యూచర్ పర్పస్ ఇస్ కాల్డ్ డేటా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ మనకు కావాలి. ఎంత ఫీజు కడుతున్నారు, వాళ్ళ ర్యాంక్ ఏంటి. ఓకే, సో నాకు 1000 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. నాకు రూల్ నెంబర్ 80 అనేది రావాలి. ఎట్లా వస్తుంది? సో డేటా. సో 10 అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ వస్తుంది. సో అది ఎక్కడ స్టోర్ అవుతుంది? డేటా. సో దట్ ఈస్ డేటా. ఓకే, ఎనీ ఫ్యాక్ట్ నీడ్ టు బి స్టోర్డ్ ఫ్యూచర్ పర్పస్. అంటే మనకు ఏదైతే ఇప్పుడు స్టోర్ చేసుకుని మనకి ఫ్యూచర్ పర్పస్ ఉపయోగించడానికి డేటా ఉపయోగిస్తారు. సో దాన్ని డేటా అంటారు. ఓకే, నెక్స్ట్ టెక్స్ట్ యూజర్ టెక్స్ట్ యూజర్ అండ్ నాన్ టెక్స్ట్ యూజర్. ఓకే, క్లయింట్ టూల్స్ అంటే ఇప్పుడు కమాండ్ లైన్ ఇంటర్ఫేస్. GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అంటే ఇది ఈ GUI అంటే మనకి చార్ట్స్ రూపంలో కానీ మనకి పర్సెంటేజ్ రూపంలో చూపెట్టడానికి ఇక్కడ PLSQL అండ్ స్టోర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టోర్ అండ్ PLSQL. ఓకే, ఒరాకిల్ హిస్టరీ చూసుకుంటే ఒకసారి ఒరాకిల్ హిస్టరీ చూసుకుంటే ఒరాకిల్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యాక్చువల్లీ ఒరాకిల్ కార్పొరేషన్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లాబొరేటరీస్ 1977 to 79. ఓకే, 79. ఓకే, అంటే అప్పుడు ఒరాకిల్ కార్పొరేషన్ ఇంకా ఫామ్ కాలే. అప్పుడు సాఫ్ట్వేర్ ల్యాబొరేటరీస్ ఉన్నాయి.
తర్వాత లారీస్ ఎడిషన్ అనే వ్యక్తి లాబొరేటరీస్లో ఇలా లారీ ఎడిషన్ అండ్ ఆఫ్టర్ ఎఫ్ ఫార్డ్ వీళ్ళందరూ లాబొరేటరీస్లో ఉండేవారు అనేది మనకి చెప్తుంది. తెలుసుకున్నాం మనం. తర్వాత రిలేషనల్ సాఫ్ట్వేర్ ఇన్కార్పొరేషన్. యాక్చువల్లీ ఒరాకిల్ సిస్టమ్ కార్పొరేషన్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 1983. ఏ వర్షన్ తోటి 1.0 తోటి. తర్వాత అప్పుడు సరిగా అప్పుడు ఏంటంటే ఆ రోజులలో 1.0 అంటే కరెక్ట్ యూజ్ చేయాలన్నట్టు ఫెయిల్ అయిందండి ఫస్ట్ మోడల్. సో దెన్ ఆఫ్టర్ లేటర్ ఒరాకిల్ 7 స్టాండర్డ్ ఎడిషన్. తర్వాత ఒరాకిల్ 8i వచ్చింది ఇంటర్నెట్, అంటే ఇండస్ట్రీ చేసుకోవచ్చు, వెబ్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకుంటారు. తర్వాత 9i 10g 11g దెన్ ఆఫ్టర్ 12c. ఇప్పుడు నడిచేది మామూలుగా కంపెనీస్లలో ఇప్పుడు ఎక్కువ శాతం 10g యూజ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు నెక్స్ట్ 8c వస్తుంది అనుకుంటున్నాను. 12c మాకు తెలిసినంత వరకు 12c. ఓకే. హౌ టు కనెక్ట్ ఒరాకిల్ యూజర్. సో ఇప్పుడు ఒరాకిల్కి ఎలా కనెక్ట్ కావాలి, ఒరాకిల్ యూజర్ ఎట్లా కనెక్ట్ కావాలి. యాక్చువల్లీ ఒరాకిల్ వచ్చేసి అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఉంటుంది, అంటే రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే అడ్మినిస్ట్రేషన్ పార్ట్ ఉంటుంది ప్లస్ డెవలప్మెంట్ పార్ట్ ఉంటుంది. సో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మాత్రం అడ్మిన్ ఇస్తారు. ఓకేనా. సో దాన్ని ఎలా క్రియేట్ చేయాలో మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు చెప్తాను. అడ్మిన్ విల్ గివ్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్. ఓకే. సో ఒరాకిల్స్ అనేది 2 యూజర్స్తో కనెక్ట్ కావచ్చు. ఒకటి సిస్ యూజర్ అంటే సిస్టమ్ యూజర్, సెకండ్ ఇస్ స్కాట్ యూజర్. ఓకే. సిస్ యూజర్ అండ్ స్కాట్ యూజర్. ఓకే. ఎలా అడ్మిన్ దగ్గర నుంచే మనం కనెక్ట్ కావాలి. ఓకే. ఇది ఎలా క్రియేట్ చేయాలనేది ఇక్కడ సింటాక్స్ ఉంది. క్రియేట్ యూజర్ అంటే ఇక్కడ యూజర్ నేమ్ ఉంటుంది. తర్వాత ఐడెంటిఫైడ్ బై పాస్వర్డ్, ఇక్కడ పాస్వర్డ్ నేను చెప్తాను రియల్ టైంలో, అది చెప్తాను మీకు కామెంట్ ప్రాంప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత గ్రాంట్ కనెక్ట్ రిసోర్స్ అంటే ఎక్స్టెన్షన్ రిసోర్స్ వస్తుంది DBA. ఓకే. తర్వాత యూజర్ నేమ్. ఓకే. సో ఇదండి. SQL have 6 sub languages. Excel can 5 sub languages తీసుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేసి DDL డాటా డెఫినేషన్ లాంగ్వేజ్. తర్వాత DML డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. DCL డాటా కంట్రోల్ లాంగ్వేజ్. తర్వాత TCL ట్రాన్సాక్షన్ క్వైరీ లాంగ్వేజ్. తర్వాత DRL డాటా రిట్రీవల్ లాంగ్వేజ్. ఓకే. ఒక్కొక్క దాని గురించి నేను నెక్స్ట్ క్లాస్లో డిస్కషన్ చేస్తాను. ఈరోజు మాత్రం మనం డిస్కస్ చేసి హౌ టు కనెక్ట్ database, how to create database. Okay. Username, how to create username and password. ఓకేనా. ఈ 5 సబ్ లాంగ్వేజెస్ అండి. సరే వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత మనం ఎలా యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేస్తున్నామో చెప్తాను. ఓకేనా. ఏం లేదు, DDL డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ అంటే మనం క్రియేట్ కానీ ఆల్టర్ కానీ డ్రాప్ ట్రంకేట్ రీనేమ్ వీటికి మాత్రం మనం డాటా డెఫినేషన్ లాంగ్వేజ్ అని చూస్తాం. కామెంట్స్. ఓకే. క్రియేట్ అంటే మొత్తం DL కమెంట్స్ ఇస్తాం. ఆల్టర్ అంటే చేంజ్ చేయడం. డ్రాప్ అంటే ఇప్పుడు మనం ఏదైతే చేసినామో దాన్ని డ్రాప్ చేయవచ్చు. ట్రంకేట్ రీనేమ్ అంటే రీనేమ్ చేంజ్ చేసుకోవడానికి. ఇవన్నీ కూడా చెప్తాను మీకు. ఫస్ట్ ఈరోజు మొత్తం మీకు యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకుంటాం. తర్వాత DML డాటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. ఇన్సర్ట్ అప్డేట్ డెలిట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టేబుల్ ఉంది. ఇప్పుడు ఎక్సెల్ అయితే మనం డైరెక్ట్ నేమ్ రాయొచ్చు, కానీ దీంట్లో మాత్రం ఇన్సర్ట్ అండ్ కమెంట్తో అప్డేట్ డెలీట్ అంటే మీరు ఇన్సర్ట్ చేసిన ఏమైనా అప్డేట్ చేయాలనుకో అప్డేట్ యూజ్ చేయాలి. డెలీట్ అంటే తీసేయాలి. DCL డాటా కంట్రోల్ లాంగ్వేజ్. గ్రాంట్ రివోక్. సో ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు జస్ట్ సబ్ లాంగ్వేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అంటే మామూలుగా
TCL, Transaction Query Language, commit, rollback, and save point. DRL, Data Retrieval Language, select command. Okay, select command is very important. Okay, సో ఇప్పుడు మనము మరొకసారి చెప్తున్నాను. admin will give the username and password in real time experience. Okay, here create user username identifier password. గుర్తుంచుకోండి, ఈ యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, రేసా కనెక్ట్ చేయాలి, ఈరోజు మన టాపిక్. డోంట్ మిస్. ఓకే, సో ఇది ఓపెన్ చేస్తున్నాను. దీన్ని Oracle SQL కమాండ్ ప్రాంప్ట్ అంటుంది. దీన్ని ఎలా ఇన్స్టాలేషన్ చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో Oracleలో 2 యూజర్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. దేర్ ఆర్ 2 యూజర్స్. వన్ ఈజ్ సిస్ యూజర్ అండ్ వన్ ఈజ్ స్పాట్ యూజర్. ఈ 2 యూజర్లకి వెళ్ళి ఎట్లయినా కనెక్ట్ కావచ్చు. ఓకే, ఇది నేను చెప్పే వర్షన్ 11G. ఓకేనా, సో ఫస్ట్ కనెక్ట్. Oracleలో స్మాల్ లెటర్స్ అయినా బిగ్ లెటర్స్ అయినా ఓకే, కేస్ సెన్సిటివ్ Oracle అని. ఓకేనా, నేను కనెక్ట్ అని కొట్టుకుంటే కనెక్ట్ అవుతుంది. ఎంటర్ యూజర్ నేమ్ అంటారు, అంటే ఇది అడ్మిన్ యూజర్ నేమ్. అడ్మిన్ దగ్గర నుంచే మనము యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాం, గుర్తుంచుకోండి పక్క. సో నేను మాత్రం ఇక్కడ సిస్ యూజర్ తోటి కనెక్ట్ అవుతున్నాను. సిస్ యూజర్, ఓకే, సిస్టమ్ యూజర్. ఇక్కడ ఒక కామెంట్ రాసుకోవాలి, సిస్ యాజ్ సిస్ DBA. ఇది యూజర్ నేమ్, ఇది వచ్చేసి యూజర్ నేమ్, ఇది వచ్చేసి పాస్వర్డ్ అనుకోండి. ఓకేనా, సారీ ఇక్కడ చెప్తాను. కనెక్ట్ అయిన తర్వాత సిస్ యాజ్ సిస్ DBA కనెక్ట్ అయింది. ఓకేనా, కనెక్ట్ అయింది. కనెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే, ఇంతకుముందు చెప్పుకున్నాం, చెప్పాలి నాకు సింటాక్స్. ఓకే, మనం ఏం చేయాలంటే ఇందులో క్రియేట్ యూజర్, ఇక్కడ వచ్చేసి మన ఛానల్ ఏం ఇస్తున్నాం, టాలెంట్. క్రియేట్ యూజర్ టాలెంట్, ఇది అనేది యూజర్ నేమ్. ఏదైతే మనం చెప్పుకుంటామో ఇది యూజర్ నేమ్. ఓకే, యూజర్ నేమ్ టాలెంట్ అనేది బై పాస్వర్డ్. పాస్వర్డ్ వచ్చేసి టుడే. Oracle అని కేస్ ఇష్యూ, అంటే బిగ్ లెటర్స్ స్మాల్ లెటర్స్. ఓకే, సో ఇక్కడ సెమీకోలన్ ఇవ్వచ్చు, లేకుంటే కిందికి వచ్చి స్లాష్ ఇవ్వచ్చు. తర్వాత నేను ఏం చేస్తుందంటే DBA కనెక్ట్ చేస్తుంది. గ్రాంట్ కనెక్ట్. ఓకే, గ్రాంట్ కనెక్ట్. DBA అని రాసుకోవచ్చు, గ్రాంట్ కనెక్ట్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ ఇక్కడ రిసోర్సెస్, అంటే ఎక్స్టెన్షన్ ఇస్తున్నాం, డేటా బేస్ ఉంటుంది, ఎక్స్టెన్షన్ ఇచ్చిన రిసోర్స్కి దేనికి ఇవ్వాలి, యూజర్ నేమ్ టాలెంట్. ఓకే, సెమీకోలన్ ఆర్ స్లాష్. ఓకేనా,
సో ఇప్పుడు ఈ యూజర్ నేమ్ ఎలా క్రియేట్ అయింది అనేది మనం తెలుసుకోవాలి. ఓకే, అసలు ఒకలా కనెక్ట్ అయిందా కాలేదా. మంచిగా కనెక్ట్ చేశారు సిఓఎంఎన్ కనెక్ట్ అని చెప్పిన తర్వాత బ్యాలెన్స్ పాస్వర్డ్ వచ్చేసి టుడే కనెక్ట్. సో దీనికి ఏమైనా టేబుల్స్ ఉన్నాయా చూద్దాం. సెలెక్ట్ టేబుల్ లేదు. టేబుల్ లేకుంటే ఎర్రర్ ఏమంటే చేసేదంటే టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. ఓకే, నేను నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేస్తాను మీతో హౌ టు క్రియేట్ టేబుల్ అండ్ హౌ టు ఇన్సర్ట్ అండ్ ఇలా అప్డేట్ చేయాలి, ఇలా ఆల్టర్ చేయాలి. ఓకే, ఐ విల్ డిస్కస్ నెక్స్ట్ క్లాస్. Don't miss my class. Please subscribe my channel and share. Thank you, my dear friends.